బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సెన్సేషన్ గా మారినటువంటి టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఏకంగా తండ్రే ఈ రకంగా చంపాడని చెప్పి అందరూ కూడా ముక్కున వేలేసుకున్నారు. తనకు పాపులర్ టెన్నిస్ ప్లేయర్, తనకు ఒక అకాడమీ కూడా ఉంది, అనేక విజయాలు సాధించింది. అటువంటి రాధిక అనేటువంటి ఆ అమ్మాయిని తండ్రే చాలా కర్కశంగా చంపేశాడనేటువంటి వార్త విన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయపడిపోయారు. అసలు తండ్రి ఎందుకు చంపాల్సి వచ్చింది, ఈ విషయాలపైన కొంత లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు తండ్రికి ఒక రకంగా అంటే రకరకాలుగా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఇంకా ఏది వాస్తవం అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. బికాస్ పోలీసులు ఇంకా అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ని ప్రెస్ మీట్ని కానీ పెడితే కానీ అసలు విషయం పైన ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అసలు ఏం జరిగిందంటే కనుక రాధికా యాదవ్ చాలా పాపులర్ టెన్నిస్ ప్లేయర్, తను ఒక అకాడమీ కూడా స్టార్ట్ చేశారు. అయితే దీపక్ యాదవ్ తన తండ్రి ఎవరైతే ఉన్నారో రాధికా యాదవ్ డబ్బులతో బతుకుతున్నాడు, కూతురు డబ్బులతో బతుకుతున్నావు, నీ బతుకెందుకు అన్నట్టుగా అందరూ తనని కించపరిచేవారట, అందరూ తనని తిట్టేవారట. అందరితో అవమానపడినటువంటి ఆ తండ్రి ఇక ఎలాగైనా తన కూతుర్ని హతమార్చాలని నిర్ణయం తీసుకొని ఈ రకంగా కూతుర్ని హతమార్చాడు అన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరోవైపుగా ఈ చర్చలా ఉంటే మరోవైపుగా తనకి పర్సనల్ రిలేషన్షిప్ కూడా ఉంది. ఆ పర్సనల్ రిలేషన్షిప్ కూడా కారణమై ఉంటుందనేది ఇంకో వర్షన్లో చర్చ జరుగుతుంది. బికాస్ ఇక్కడ ఈ పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు నచ్చకనే తండ్రి చంపేసి ఉంటాడనేది, తండ్రి చంపడం కన్ఫామ్గా జరిగింది. కానీ తండ్రి ఎందుకు చంపాడు అని అంటే కనుక ఒకటి తను అవమానపడ్డాడు, కూతురు డబ్బుల మీద బతుకుతున్నామని చెప్పి అందరూ అనడంతో అవమానానికి గురైపోయి ఈ రకంగా చేశాడనేది ఒక వర్షన్గా ఉంటే, ఇంకో వర్షన్లో తనకి పర్సనల్ రిలేషన్షిప్ ఉంది, ఆ రిలేషన్షిప్ నచ్చకనే తండ్రి కూతుర్ని హతమార్చాడని చెప్పి ఇంకో వర్షన్.